ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ప్రేమతో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలి పూజకు ఉన్నటువంటి ప్రత్యేక దివ్య బలి పూజ ఉద్దేశములు: శ్రీకాకుళం మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కొరాడ మోనిక వారి పుట్టినరోజు సందర్భముగా దేవుడు వారిని దీవించి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగాను, మరియు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించమని, యశ్వింత్ను ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జి ప్రవీణ్ కుమారుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. జి ప్రవీణ్, రోజా, ఎం జోసెఫ్ వాణి చేసే జాబ్లలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని,
శ్రీ పస్ల ప్రకాష్ రావు, శ్రీమతి సుశీల, ప్రణయ్, ప్రత్యూష, జస్వంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. భుజంగరావు గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాశ్రం కీర్తిశేషులు మేకల రత్నజాన్ గారి 20వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేకల జాన్ మనోహర్, బందెల రోస్లీనా, ధీరజ్, దేవ్ మనోహర్, దీక్షిత్, దేవ్ మనోహర్, ఆర్తి, కిరణ్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ ఈరోజు 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి, అమీలియా, సాన్విరెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని వినయ్ రెడ్డి, సింధు, ఇవాన్షిక, అమ్మమ్మ, తాతయ్య కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం కాలనీ విచారణ తుమ్మ రియాంశికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా బలి పూజ తుమ్మ రాహుల్, రోజా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజ ఉద్దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల చేయి విడువరు అనే సత్యము ఈరోజు మనము మొదటి పట్టణంలో నిర్గమకాండం నుండి వినబోతూ ఉన్నాం. దేవుడు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో పడినటువంటి బాధలను ఆలకించాడు, వారి మొరను విన్నాడు, వారు పడేటువంటి కష్టాలని చూశాడు. కనుక ఆ ఫారో రాజు యొక్క సంఖ్యల నుండి, ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క బానిసత్వపు కాడి నుండి వారిని విడిపిస్తున్నారు. ఆ దేశం నుండి వారిని బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు బానిసత్వ కాడిని తొలగించారు. వారి యొక్క కష్టాలను పాపి వారిని మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటించి బయటికి తరలుకొని వస్తున్నారు. 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో జీవించారు. కానీ ఆ ఐగుప్తుల కింద వారింద అణిగి ఉండలేక, పడేటువంటి బాధలు సహించలేక దేవునికి మొరపెట్టుకున్నందుకు దేవుడు వారికి విడుదలను దయచేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే మాదిరిగా మనందరి యొక్క ప్రార్థనలు దేవుడు వింటారు. మన కష్టాలను దేవుడు చూస్తారు, మన సమస్యలను దేవుడు గమనిస్తూ ఉంటారు. మనం ఆ దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన సహాయం పొందగలం. ఆ నమ్మకంతో ఈ దివ్య బలి పూజలో ప్రభుని వేడుకొందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా
దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఇహలోక దుఃఖ దురితం నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనితీర అనుభవింతుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. మొదటి పఠనము నిర్గమకాండము 12వ అధ్యాయము 37 నుండి 42 వచనముల వరకు. ఇజ్రాయేలీయులు రామెసేను నుండి మక్కోతుకు బయలుదేరిరి. వారందరూ 6 లక్షల కాల్బలముగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలు తెగలవారు అసంఖ్యాకముగా వారిలో వచ్చి చేరిరి. లెక్కల కందని గొర్రెల మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశము నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసుకొను దాకనైనను వారు ఆ దేశమున నిలువలేకపోయిరి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదలెను. ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. ఇజ్రాయేలీయులు తరతరముల దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. అతని స్థిరమైన ప్రేమ, అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. అందరూ. అతని స్థిరమైన ప్రేమ, అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. మనము దీనావస్థలో ఉన్నప్పుడు మనలను జ్ఞప్తికి చేర్చుకొనెను. అందరూ. అతని స్థిరమైన ప్రేమ, అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కలకాలము ఉండును. ఇది ఒక మధుర గీతం, ఎదలో ప్రేమ గీతం. ఇది ఒక జీవకావ్యం, ధరలో అమర గీతం. ఇది ఒక మధుర గీతం, ఎదలో ప్రేమ గీతం. ఇది ఒక జీవకావ్యం, ధరలో అమర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా.
విశ్వంలో జలించి దైవంగా ప్రభవించి, విశ్వంలో జ్వలించి దైవంగా ప్రభవించి, మానవ రూపం దాల్చి ఇలలో ప్రేమను పంచిన, మానవ రూపం దాల్చి ఇలలో ప్రేమను పంచిన శాంతి దూత జీవ ప్రదాత, శాంతి దూత జీవ ప్రదాత. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. పరిసయ్యులంతటా వెలుపలకు వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరచి తనను గురించి తెలపవలదని వారికి ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనం ఇట్లు నెరవేరెను. అదేమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతని గురించి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మ నిలిపెదను. ఇతడు అన్యులకు న్యాయమును ప్రకటింపును, వివాదములు ఆడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరునూ అతడు స్వరము వినరు. అతడు నలిగిన రెల్లునైనను విరువడు, రెపరెపలాడుచున్న దీపమును ఆర్పడు. న్యాయమునకు విజయమును చేకూర్చున్నంత వరకు పట్టు విడువడు. జాతులు అతని నామమును విశ్వసించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నేటి రోజుల్లో మనము దినపత్రికలు చదివినట్లయితే, లేక మన టీవీల్లో వార్తలు వినుచున్నట్లయితే ఏమి వింటూ ఉంటాం? ఎప్పుడు చూసినా దుర్వార్తలే వింటాం, చెడు వార్తలే వింటాం. మోసాలు, దగాదలు, కొట్లాటలు, చంపుకోవటాలు, రేపులు అన్నటువంటి అంశాలని ఆ యొక్క పేపర్లో మనకు చూపిస్తున్నారు, వార్తల్లో వినిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో యుద్ధాలను చూపిస్తూ ఉన్నారు. దేశాల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే రోజు రోజుకి మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. మనిషిని చంపడం సులభమైపోయింది అని అనిపిస్తుంది. ఆ విధముగా రాక్షసత్వం రాజ్యమేలుతూ ఉందా అనే ప్రశ్న మనసుకి కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇది కారణం స్వార్థానికి పెరిగిపోయింది. మనం స్వార్థంలో మునిగి తేలుతున్నాం. అందుకే ఇంతగా మనుషులు అశాంతి, యుద్ధ కారణాలు కనపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అభివృద్ధి అనుకొని కొంతమంది ఆనందిస్తున్నారు. మనిషి మానవత్వం, సామరస్యత, సానుకూలత, సాధుగుణం,
వాటికి స్థానం లేకుండా పోయింది. ఈరోజు సువార్తని చదువుతూ ఉంటే ఈ ఆలోచనలు నాకు కలుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి వాక్యం సువార్తలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నామంటే, పరిసయ్యులు అంతటా వెలపలకు వెళ్ళి ఆయన ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర వేయిచుండిరి. ఎవరండి ఈ పరిసయ్యులు? ఆనాటి మత పెద్దలు. అటువంటి యొక్క పెద్దలే యేసుకి ఎలా చంపాలి, ఆయన ఎలా అంతమొందింతుమా అన్నటువంటి ఒక ప్రణాళిక రచించాలని వారు కూడారు. ఇది నేటి ప్రపంచంలో కూడా జరుగుతుంది. ఒకరికి మరొకరు పైవెత్తి వేసి ఒకరిని ఎలా మనము నాశనం చేయాలి, ఒకరిని ఎలా ఎదగకుండా చేయాలి, ఒకరిని ఏ విధముగా మనము దోసుకోవాలనే ప్రణాళికలు అనేక రకాలైనటువంటి, ఒక రకమైనటువంటి దొంగతనం పోతే సైబర్ నేరగాళ్ళు కూడా తయారైనారు. దీన్ని ఎలా ముగిస్తామో మనకే తెలియనటువంటి ప్రపంచం ఇది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి సందేశం ఏమిటి? యేసుని చూడాలి. మన ప్రభువైన యేసు ఆదర్శాన్ని మనము కొద్దిగా అయినా నేర్చుకోవాలి. మనం విన్నటువంటి వాక్యం తర్వాత వాక్యం ఏమి చెప్తుందంటే, పరిసయ్యులు అటుగా వెళ్ళి కూడి ఆయన ఎలా అంతమొందింతుమా అని కుట్ర చేస్తున్నటువంటి యొక్క విషయము యేసుకి తెలిసింది. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి ఎక్కడైనా కూడా హింస ఉంది అంటే, ప్రజలందరూ కూడా కొట్లాటలకు దిగుతూ ఉన్నారంటే, ఒకరు మనల్ని ఒక మాట అన్నారంటే మనము కూడా ఇంకొక మాట అంటేనే వాళ్ళు తగ్గుతారని ఒకదానికి 10 మాటలు అనేటువంటి అలవాటు ప్రజలు చేసుకుంటున్నారు. ఆ విధముగా కాకుండా యేసు చూపించినటువంటి విధానము మొట్టమొదటిగా వారి యొక్క కోపం నుండి, వారి అసూయ నుండి, వారి ద్వేషం నుండి యేసే పక్కకు తొలగిపోతున్నారు. యేసు వారిని ఎంతగానో సవాలు చేయవచ్చు, రండ్రా చూచుకుందాం అని కూడా వారిని యేసు ప్రభు పిలవచ్చు. కానీ ఆ దైవ కుమారుని యొక్క స్వభావం అది కాదు. మాటకి మాట కాదు, కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు. వారి నుండి మౌనముగా ప్రక్కకి తొలిగాడు. ఎందుకోసం? తను దేవుని యొక్క కార్యము చేయటానికి. ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క కార్యము చేయటానికి. ఆయన్ని అనేక మంది వెంబడిస్తే వారిలో అనేకులకు ఆయన స్వస్థతను చేకూర్చాడు, అనేక మందికి బ్రతుకునిచ్చాడు, అనేక మంది జీవితాలను ఉద్ధరించాడు. అది యేసు చేసినటువంటి పని. ఒకరు ఎలా చంపాలని చూస్తుంటే యేసు ప్రభు ఎలా బ్రతికించాలని చూసినటువంటి వారు. ఒకరి యొక్క క్రూరత్వం నుండి దూరముగా వెళ్ళటం మొదటి విషయమైతే, రెండో విషయం యేసు ప్రభు హానికి మేలు చేయటమే మంచిదని చూపిస్తున్నారు. ఇది క్రైస్తవ లక్షణం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఈ విధముగా మంచి చేస్తూ పోతూ ఉన్నాడు. ఆ విధముగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనేదే తన యొక్క సంకల్పమని చూపించాడు. ఈ విషయాలు ఎవరికీ చెప్పవద్దు అని ఆయన వారిని కోరుతూ తన కార్యాన్ని తాను కొనసాగిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు తత్వం ఏమిటంటే కయ్యానికి కాలు దువ్వటము కాదు. అలాంటి యొక్క మనస్సును మనం కూడా ఏర్పరచుకోవాలి. మనము ఎప్పుడు కూడా ఈ గొడవల్లో మనం పాలు పంచుకోకూడదు, గొడవలకి మనం దూరముగా ఉండాలి అన్నటువంటి మన క్రైస్తవ స్వభావాన్ని క్రీస్తు నుండి మనం పొంది జీవిస్తే
ఈ లోకంలో కొద్దిగైనా శాంతికి మనము దారి తీసిన వాళ్ళం అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మేరకు మనము ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాలు మనకున్నాయి. మన కుటుంబాల్లోనే మనం శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఒక మాట అంటే ఇంకొక మాట అని గొడవని పెంచుకోవటము కాదు. నేటి ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు ఈ యొక్క గొడవల్లో తట్టుకోలేక, నిందలు భరించలేక, అవమానాల్ని కూడా భరించలేక అనేక రకాలుగా చాలామంది ఈ యొక్క బెదిరింపులను తట్టుకోలేక హత్యాత్మలకు గురి అయిపోతున్నారు. ఎంతోమంది బలైపోతున్నారు. అంటే ఈ యొక్క మనిషిలో ఎంతగా మనిషి ఇతర మనిషి మీద కుట్రతో జీవిస్తున్నారని అర్థమవుతుంది. అలాంటి స్వభావానికి మనం దూరంగా ఉండాలని యేసు ప్రభు తన జీవితం ద్వారా మనకు ఆదర్శం ఇస్తున్నాడు. దానికి ఈరోజు యేసు ప్రభు యొక్క లక్షణాలు మనము నేర్చుకుంటాం. ఏమంటున్నారంటే, ఆయన విరిగిన రెల్లును కూడా విరగొట్టడు అని. అంటే ఆ యొక్క విధముగా అంత మృదువుగా, అంత సాధు గుణంతో ఆయన జీవిస్తాడు. ఎవరికి కూడా హాని తలపెట్టనటువంటి వాడు, ఎవరికి కూడా కీడనేది ఆయన చేయనటువంటి వారు. అటువంటి విధముగా యేసు ప్రభు ఎవరని వర్ణిస్తుంది ఈరోజు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే సాధు గుణం, అదే శాంత గుణం, అదే మృదువత్వం మనం కూడా కలిగి మన కుటుంబాల్లో, మన పరిసరాల్లో శాంతికి మనం దారి తీయాలి. ఆ విధముగా క్రైస్తవులమని అనిపించుకోవాలి. క్రీస్తు అనుచరులుగా గుర్తింపు పొందాలని మనం ఈరోజు గుర్తాం. యేసు ప్రభు గొప్పగా ప్రకటనలు చేయలేదు. వాక్యం చెప్పినట్లుగా ఆయన అరవలేదు, అరుపులు పెట్టలేదు, గోలలు చేయలేదు, ఆందోళనలు చేయలేదు. కానీ ఆయన ఒక సాధువుగా, నెమ్మదిగా, శాంతంగా తను చేసే మేలు కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. అలా మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఆ సాధు గుణాన్ని, శాంత గుణాన్ని మన ఇతరుల యొక్క మెప్పుల కోసం, పేరు ప్రతిష్టల కోసం, ఖ్యాతి కోసం మనం ప్రాకులాడటం అనేది క్రైస్తవ లక్షణము కాదు. యేసు ప్రభువే అందరికంటే గొప్పవాడు. ఆయన దైవ కుమారుడు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఆయన హతమార్చేటువంటి శక్తి గలవాడు. కానీ ఆయన అటువంటిది చేయటానికి లోకానికి రాలేదు. కానీ మనిషిగా మనం ఎలా జీవించాలి, చెడుకి ఎలా దూరంగా ఉండాలి, మన జీవితాన్ని ఏ విధముగా దేవుని మహిమ కోసం, మంచి చేయటం కోసం వాడుకోవాలి అనేది నేర్పించటమే ఆయన యొక్క లక్ష్యముగా మనం ఈరోజు చూస్తున్నాం. మరి అదే ఈరోజు మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనకు ఆ శాంత స్వభావాన్ని దయచేసి కీడుకి కీడు కాకుండా కీడు కూడా మేలు చేసేటువంటి సద్గుణం మనకు దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే. జీవార్పణం ఇదియో, నాదు జీవము నీకంకితం. ఏ అర్పణం బైనా నీ వసగిన దానమేగా. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమైదే. అర్పణమును గైకొనుమా, ప్రేమైదే.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ఏలినవారు వారి నామస్తుతులను మన యొక్క వారి సత్య సిరుపగి ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేమడుగు సహాయమును మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమాత స్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీస్తులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలను ఆపదల నుండి, హింసల నుండి, బానిసత్వం నుండి కాపాడి రక్షించిన దేవుడు మనందరినీ కూడా నేటి ప్రపంచంలో శాంతి సమాధానాలతో నడిపించాలని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాలకి ముగింపు దయచేసి ప్రజలందరూ శాంతితో జీవించే విధముగా దీవించి ఆశీర్వదించమని పరలోక తండ్రిని వేడుకొందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనల్ని రక్షించి యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను. మీరు ఒక్క మాట పలికిన నేను ఆరోగ్యం పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రేమమయ ఐక్యమౌ నాలోనే నా కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలో. ప్రేమమయ ఐక్యమౌ నాలోనే నా కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలో. భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. మాటలు మీరిన ఇజ్రాయేలు ప్రజలను మేలైన గోధుమలను పోషించిన దేవ, నీ మార్గం ఎడబాసిన ఈ నీదు బిడ్డలను కొండ తెనెతో సంతృప్తిలో చేసిన సర్వోన్నత. నీ మాటలు మీరిన ఇజ్రాయేలు ప్రజలను
మేలైన గోధుమతో పోషించిన దేవా, నీ మార్గం ఎడబాసిన ఈ నీదు బిడ్డలను కొండెతెనుతో సంతృప్తిగా చేసిన సర్వోన్నత ప్రేమమయా, నీ ప్రేమను ఎలా ఎలా నేగాంచెను, ఎలా ఎలా నేగాంచెను. భోజ్యమౌ భోజ్యమా యేసు ప్రభుని దేహమా, పానమౌ పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీత్ ఇన్యాస్వారు గారు చేసిన జపము: క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరక్కుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలమున నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను పొందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే, దేవదూషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే, దేవదూషణలెక్కువాయే. ధరణిలో మమ్ము కవరావమ్మా. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా.
నీదు మాటలు మర్చినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మర్చినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు నెడుమమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి, పాపులన్ కాపాడరావమ్మా.